సకల పూజలు .com ప్రేక్షకులకు నమస్కారం. మన వంటలు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన వంటలు కార్యక్రమంలో మనం ఆనంద్ నగర్ కాలనీలోని మాధవి గారి ఇంటికి వచ్చామండి. మరి మాధవి గారు ఏ వెరైటీ వంటలు మనకు తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం, వచ్చేయండి. నమస్కారం మాధవి గారు. నమస్కారం మాధవి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? మీ కుటుంబం గురించి చెప్పండి. నేను హౌస్ వైఫ్ నండి. మా వారు విద్యాసాగర్, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు ఇద్దరు పిల్లలు. పెద్దవాడు విష్ణువల్లభ్, రెండోవాడు విశ్వనాథ్ శ్రీశాంత్. సో మరి తను మా ఆంటీ సుప్రీత గారు. నమస్కారం అండి. ఓకే మాధవి గారు, మరి ఈరోజు మన వంటలు కార్యక్రమంలో ఏ వంట చేసి చూపించబోతున్నారు? ఈరోజు నేను సొరకాయ గారెలు చేయబోతున్నాను. సొరకాయ గారెలు. సొరకాయ గారెలకు మరి ఏమేమి పదార్థాలు కావాలి? ఈ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుముకోవాలి. సొరకాయ తురుము 1 కప్పు, బియ్య పిండి 2 కప్పులు, కావాల్సినంత ఉప్పు, ఇది కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ మిక్స్ 3 మిక్స్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్. ఓకే. సో మరి దీన్ని ఎలా తయారు చేస్తారు? మనం స్టార్ట్ ఏం చేయాలి? అలా ఫస్ట్ పిండి కలుపుకోవాలమ్మా. ఫస్ట్ పిండి కలుపుకోవాలి. ఇది 1 కప్పు తీసుకొని కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం. ఓకే. తర్వాత బియ్య పిండి. ఇది క్వాంటిటీ ఎలా తీసుకున్నారు? అంటే ఒక సొరకాయ తురుము 1 కప్పు అయితే బియ్య పిండి 2 కప్పులు. ఓకే. మీరు కొత్తిమీర, పచ్చిమిర్చి వీటి క్వాంటిటీ ఎలా? అది మనకి నచ్చిన అంతే, సరిపోయినంత. ఈ పిండికి క్వాంటిటీకి సరిపోయేంత తీసుకుంటే సరే. ఓకే. ఉప్పు కూడా సరిపోయినంత. సరిపోయేంత, రుచికి సరిపోయేంత. పిండిలో సొరకాయ మొత్తం బాగా కలవాలేమో కదా? కలవాలి, బాగా కలిసి. కొత్తిమీర, ఈ పేస్ట్ కూడా, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ కూడా బాగా కలవాలి. కలిసేటట్టు ఇంకా వాటర్ ఏం అవసరం లేదేమో? కొద్దిగా, ఒకవేళ అదే దాంట్లోనే వాటర్ ఉంటుంది కదా సొరకాయలోనే, ఒకవేళ అవసరమైతే మనం వాటర్ యూజ్ చేసుకోవాలి. లేకపోతే లక్ష్మి, ఇది డీప్ ఫ్రై ఐటమ్ కాబట్టి మనం నూనె వేడి చేసి పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి నూనె వేడి చేసి బాణలు పెట్టేసి నూనె అంటే ఇంకా డీప్ ఫ్రైకి సరిపోయేంత, డీప్ ఫ్రైకి సరిపడనంత. మనం పిండి కలుపుకునే లోపల నూనె వేడెక్కుతుంది కాబట్టి ముందు పెట్టేసుకుని లోపల పిండి కలుపుకోవచ్చు. తొందరగా సరిపోతుందా? ఇది సరిపోతుందమ్మా, సరిపోతుంది. ఇప్పుడు వీటిని చిన్న గారెల్లాగా ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి. అది కవర్ మీద ఒత్తుకొని నూనెలో వేయించుకోవాలి. ఓకే. కొద్ది కవర్కి ఆయిల్ రాస్తే మనకి తొందరగా ఊడి వచ్చేస్తుంది అనమాట. అంటే కవర్ కతుక్కోకుండా కొద్దిగా ఆయిల్ రాసి మనం డీప్ ఫ్రై చేసుకోవాలి. నూనె కాగిందమ్మా. అంటే గారెలు కొంచెం మందంగా చేస్తాం కదా, వీటిని కూడా గారెలాగా మందంగానే చేస్తాం. మందంగా చేసుకోవచ్చు, లేకపోతే పలసగానే చేసుకోవచ్చు, ఇష్టం. ఇలా నూనెలో వేసుకోవాలి. బాగా వేడైనట్టు కొద్దిగా తగ్గింది. అంటే మరీ వేడిగా ఉన్న మాడిపోతుంది. తొందర బాగా వేడి ఉంటే మాడిపోతుంది కాబట్టి మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఓకే. మీరు వంటలు బాగా చేస్తారండి? చేస్తాను.
ఆంటీ బాగా చేస్తారు. ఆంటీ బాగా చేస్తారా? ఆ. ప్లేట్లో తీసుకుని ఇక అయిపోయినాయి శ్రీలక్ష్మివి. గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ప్లేట్లో. ఓకే. గార్నిష్ చేసుకుందాం. వేడి వేడి సొరకాయ గారెలు రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేసి ఎలా ఉన్నాయో చెప్పు. ఓకే. సో చాలా బాగా డెకరేట్ చేశారండి. చాలా నీట్గా సొరకాయలతో ఎంత అందంగా డెకరేట్ చేశారంటే అంత అందంగా డెకరేట్ చేశారు. సొరకాయ గారెలు ఎలా ఉన్నాయి ఇప్పుడు టేస్ట్ చేసి చెప్తాను. ఆంటీ మీరు కూడా తీసుకోండి. అంటే మీరు కూడా టేస్ట్ చేసి చెప్పాలి. ఎలా ఉన్నాయి లక్ష్మి? చాలా బాగున్నాయండి. వేడి వేడిగా క్రిస్పీగా అన్ని ఉప్పు అన్ని కరెక్ట్గా సరిపోయాయి. సూపర్ అండి సొరకాయ గారెలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా బాగా చేశారు. ఆంటీ ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. చాలా బాగున్నాయి కదా. ఓకేనండి. రెండు సొరకాయ గారెలు చాలా బాగున్నాయి. సో మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి.